మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి కోటి ప్రణామాలు. మనమందరం ఇప్పుడు కాంతి సమాచార స్వీకరణ అనే గైడెడ్ మెడిటేషన్ చేయటానికి ఉపక్రమిస్తున్నాం. ఈ ధ్యాన ప్రక్రియలో నక్షత్ర మిత్రులైన ప్లైడియన్స్ ద్వారా కాంతి సమాచారం మనం స్వీకరించటం, మరి ఆ కాంతి సమాచారాన్ని స్వీకరించి మనం దాని ద్వారా కాంతి శరీరధారులుగా ఎవరికి వారం తయారై ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే సుమా అని నిరూపించి భూమాతకు భూభారాన్ని తగ్గించి ఆవిడకు మరి పరమ గురువులకు మనల్ని చూసి గర్వపడేలాగా మనం విరాజిల్లాలి. అందులో భాగంగానే ఇంతకుముందు మనం ఒకసారి చేసుకున్నాం ఇలాంటి మెడిటేషను. ఇప్పుడు మరలా మనం చేసుకోబోతున్నాం. ఇది కాంతి సమాచార స్వీకరణ రెండో భాగం. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం హాయిగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన ఇది. మనం ఈ సాధన ద్వారా ప్లైడియన్ మిత్రుల ద్వారా మనం చక్కగా కాంతి సమాచారాన్ని స్వీకరిస్తాం. ఆ కాంతి సమాచారాన్ని భూమండలమంతా వ్యాపింపచేస్తాము. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం. మనం లాజిక్ మైండ్ ఉపయోగించటం, ఇది సాధ్యమేనా అని అనుమానించడం ఇలాంటివి చేయకుండా, ఒక తల్లి తన బిడ్డకు తండ్రిని చూపించి ఇతనే నీ తండ్రి అన్నప్పుడు ఎలా ఆ బిడ్డ నమ్ముతుందో అలా నమ్మకంగా మనం ఈ ఆడియోని వింటూ ధ్యాన సాధనలో హాయిగా ఉందాం. చక్కగా కూర్చుందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ అని మొదలైనవి ఎలాగైతే ఆయన దీక్ష పూనారో ఆ దీక్ష యజ్ఞంలో మనం కూడా విరివిగా పాల్గొని మొత్తం యావత్ భూమి ప్రపంచాన్ని కూడా మనం ధ్యాన ప్రపంచంగా తయారు చేయాలి. ఇదందరం మనం చేయటానికే ఈ భూమండలానికి వచ్చామనేది ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చుందాం. మన శ్వాసని మనం గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఝాస. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిస్తూ ఉందాం. ఎందరో ఎసెండెడ్ మాస్టర్స్ మానవ జాతికి వారి సహాయాన్ని అందించడానికి సర్వదా సంసిద్ధులై ఉన్నారు. మానవ జాతి ఒకరినొకరు నాశనం చేసుకోకుండా వీరు కాపాడుతూ ఉంటారు. ఈ ఎసెండెడ్ మాస్టర్స్ వారు ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులైన వారే. వారందరికీ మనం ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మనం వారందరినీ పరిచయం చేసుకుని ఆహ్వానించుకుందాం. సోల్ ఇన్వకేషన్ చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మనం నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన ఒక స్థిర రూప కల్పనను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ జగత్తుని ధ్యానమయంగా, శాకాహారమయంగా చేయాలని, ప్రతి ఒక్కరూ ఒక ఆత్మజ్ఞానిగా, బ్రహ్మజ్ఞానిగా వెలుగొంది ఈ అంశాత్మస్థితి నుంచి పూర్ణాత్మస్థితికి చేరి ఒక సృష్టికర్తగా మారాలని అద్భుతమైన మహాపవిత్ర దివ్య సంకల్పంతో ఆ లక్ష్య సాధన కొరకు ఆ దివ్య ప్రణాళికలో ఏ విధమైన అడ్డంకులు ఎదురైనా వెనుదిరగక 40 సంవత్సరాల నుండి కఠోర దీక్షతో అవిశ్రాంతంగా అహర్నిశలు దివ్య పయనం కొనసాగిస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవుల్ని మనం ముందుగా ఇక్కడికి హాస్టల్గా ఆహ్వానించుకుందాం. అలాగే ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తూ అందరినీ ఆధ్యాత్మిక ఉన్నత వైపు పయనించడానికి నిరంతరం దివ్య సహాయం అందిస్తూ ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద మన కొరకై దివ్య వీక్షణాలు కురిపిస్తున్న మహావతార్ బాబాజీ గారిని కూడా మనం ఆహ్వానించుకుందాం. మానవ జాతి కోసం ఎన్నో దివ్య సాధనలు చేసి
ఆ సాధనా ఫలితాలను మన కొరకు మన ఖాతాల్లో జమ చేసిన దివ్య గురువులు ఎందరో మరెందరో, వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. వారిలో లాహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, శారదామాత మొదలైన ఎంతోమంది మహానుభావులు, వారందరినీ ఆహ్వానించుకుందాం. అలాగే ఎంతోమంది అవధూతలు, హిమాలయ యోగులు, పంచభూతాలు, శంబాలా వాసులు, సప్తర్షులు, ఉన్నతలోక వాసులు, ఆస్ట్రల్ మాస్టర్సు అందరినీ ఆహ్వానించుకుందాం. అలాగే ఆల్ కింగ్డమ్స్, భూమిపైన ఉన్న సర్వ జీవరాశులు, ఖనిజ, వృక్ష, జంతు, మానవ జాతులందరినీ ఆహ్వానించుకుందాం. మనతో పాటు వాళ్ళని కూడా ధ్యానం చేసుకుని ఉన్నత స్థితులు పొందడానికి వీలుగా ఎనర్జీస్ తీసుకోమందాం. అలాగే ఆస్ట్రల్ లోకాల్లో కూడా ఎంతోమంది ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నారు, వారందరినీ కూడా ఆహ్వానించుకుందాం. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మనలాగే ఈ భూమండలం మీద జన్మలు తీసుకుని ఆ జన్మకి సార్థకత చేసుకున్న మహానుభావులు, పరమాత్మలుగా ఉన్న మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం. శ్రీపాద శ్రీవల్లభులు, దత్తాత్రేయ స్వామి, షిరిడి సాయినాథుడు, ఇలా ఎందరో మహానుభావులు, అలాగే మహాశివుడు, శ్రీకృష్ణ పరమాత్మ, మహాత్మా జీసస్, మహాత్మా అల్లా, ఇలా ఎంతోమంది మాస్టర్స్ మన ఆత్మోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారందరినీ ఆహ్వానించుకుందాం. సప్తర్షుల్ని ఆహ్వానించుకుందాం. హీలింగ్ మాస్టర్స్ మనకి హీలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వారందరినీ ఆహ్వానించుకుందాం. సమృద్ధికి సంబంధించిన మాస్టర్స్, జ్ఞానం మరి ప్రకాశానికి సంబంధించిన మాస్టర్స్, ప్రేమకు సంబంధించిన మాస్టర్స్, విశ్వాసం, బలం, శక్తికి సంబంధించిన మాస్టర్స్, కాంతికి సంబంధించిన మాస్టర్స్, శాంతికి సంబంధించిన మాస్టర్స్, మత్తు పదార్థాలు, ధూమపానం, తాగుడు మొదలైన వ్యసనాల నుండి విముక్తికి సంబంధించిన మాస్టర్స్, సత్సంబంధాలు మరి సరైన పరిసరాలు ఏర్పాటు చేయడానికి సంబంధించిన మాస్టర్స్, సంకల్పశక్తి, కర్తవ్య నిర్వహణకు సంబంధించిన మాస్టర్స్, ఏకాగ్రతకు, స్వస్థతకు, సంగీతానికి అంకిత భావంతో పనిచేయడానికి తగిన బుద్ధిని కలిగించే మాస్టర్స్, కాస్మిక్ సైలెంట్ వాచర్స్, సెంట్రల్ సన్, విశ్వాత్మలు, అవతార్ బుద్ధ, సనత్ కుమారులు, సెయింట్ జెర్మైన్, కార్మిక్ బోర్డు మాస్టర్సు, న్యాయదేవత పోర్షియా, సత్యదేవత పల్లాస్ ఎతీనా, లార్డ్ గౌతమ, లార్డ్ వైవత్సవ, లార్డ్ మేరు, లార్డ్ మైత్రేయ, మదర్ మేరా, అరబిందో, ఇలా ఎంతోమంది మాస్టర్స్, లార్డ్ మెటాట్రాన్, వీరందరూ కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. మన ఉన్నతి కోసం మనకి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వారందరినీ ఆహ్వానించుకుందాం. అలాగే ప్లైడియన్స్, సిరియన్స్, ఆర్కేంజల్స్, ఆర్క్టూరియన్స్, ఇలా ఎంతోమంది నక్షత్ర మిత్రులు మన కోసం, మన ఉన్నతితో పాటు వారి ఉన్నతి కూడా వాళ్ళు పొందాలి అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అందుకని వారందరినీ మనం ఆహ్వానించుకుని వారి సహాయం కూడా మనం స్వీకరిద్దాం. వారికి కావాల్సింది ఒకటే, మనం కాంతి సమాచారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడమే. మనం భౌతిక ప్రపంచంతో కొంతసేపు బంధాన్ని నిలిపివేసి మన ఆత్మ ప్రపంచం వైపు దృష్టిని, మనసును కేంద్రీకరించినప్పుడు మాత్రమే
వారు మనకి ఇవ్వబోయే అత్యంత మహిమాన్వితమైన అద్భుతమైన ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు మాస్టర్స్ ద్వారా మనం స్వీకరించగలుగుతాం. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. సనత్ కుమారులు అనే పరమ గురువు మన ఆరాలో ఒక అందమైన నక్షత్రాన్ని ఉంచారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ నక్షత్రాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుందాం. ఆ నక్షత్రం మనల్ని ఎంతో సౌకర్యవంతంగా ఉంచుతుంది. ఆ నక్షత్రాన్ని మనం ధ్యానంతో గౌరవిస్తే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు మనం ఆ నక్షత్రానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే ఆ సనత్ కుమారుల వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ నక్షత్రం మన ప్రతి అడుగును మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. మనశ్శాంతిని మరి గొప్ప ఆధ్యాత్మిక ఎదుగుదలని కూడా మనకి అందిస్తూ ఉంటుంది. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. కాంతి సమాచార సంకల్పాలను ఇంతకుముందు మనం కొన్ని చెప్పుకుని మొదటి భాగంలో మనం ధ్యానం కోసం ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ఇది రెండవ భాగంలో మరికొన్ని సంకల్పాలని మనం వింటూ ధ్యానంలో కూర్చుందాం. ఇది మనం చెవులకు వినపడుతూ ఉంటాయి అంతే, మనం దాన్ని ఏమీ అనక్కర్లేదు, పైకి లోపల కూడా అనుకోనవసరం లేదు. అవి వింటూ ధ్యానంలో ఉందాం, శ్వాసని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. నేను సరైన మార్గంలోనే సాగుతూ కాంతిని నా శరీరంలోనికి నిరంతరం స్వీకరిస్తూ నా శారీరక ప్రకంపనాలను అధిగమిస్తూ మానవ న్యాయాలను అతిక్రమించి భూమి ప్రకంపనాలను పరివర్తితం చేస్తున్నాను. ఓ కాంతిపుంజం నిరంతరం నా శిరస్సును ఛేదించుకుని నా సహస్రారంలో నుండి ప్రసరించి నా శరీరాన్నంతా ఆవరించింది. విశ్వం నుంచి వచ్చిన ఈ కాంతిపుంజం నన్ను నింపుతూ నా నాభి ప్రాంతం నుంచి బయటకు కాంతిని చిమ్ముతూ ఓ కాంతిగోళంగా నన్ను ఆవరిస్తూ ఆ కాంతిగోళంలోనే నేను నిరంతరం ఉండేలా చేసింది. నేను నిరంతరం ఎరుకతో ఆ కాంతిలోనే ఓలలాడుతున్నాను. నా వెన్నుపూస చివరి భాగం నుండి కాంతి క్రిందకు ప్రసరిస్తూ భూమాతకు కూడా కాంతిని అందిస్తూ ఉన్నాను. నాకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఇలా అనుకుంటాను, మంచిది, ఏం జరగబోతోందో నాకు తెలుస్తోంది, దానిలో నేను చిక్కుపడను, అందులో నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, ఏ పరివర్తనో నాలో కలిగి తీరాలి, ఆ మార్గదర్శకత్వం నాకు లభిస్తోంది, నా ఆత్మ ప్రణాళికలోనే నేను కొనసాగుతున్నాను, వస్తున్న దాన్ని నేను గమనించి చూస్తాను, దాని తప్పు ఒప్పుల్ని నిర్ణయించను, దానితో పాటే కొనసాగి చూస్తాను, ఓ ఆనందాన్నే భద్రతనే శృతినే సాధిస్తాను, కొత్త శక్తితో చరించి నాలో కలిగే మార్పుల్ని గమనిస్తాను, దేన్ని వదులుకోవాలో తర్వాత నిర్ణయిస్తాను. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
నా ఆశయం కాంతి సమీకరణ, కాంతి ప్రసారమే. కాంతి ప్రకంపనాలను నేను స్వీకరించి ఎదుగుతూ ఆ ప్రకంపనాలనే ప్రసరింపచేస్తూ అందరినీ తీర్చిదిద్దడమే నా ఆశయం. నేను ఎందరినో ప్రభావితులను చేయగలుగుతున్నాను. నా ప్రజ్ఞతో పాటు నాకు ప్రకంపనాలను స్వీకరించే, ప్రసరింపచేసే సామర్థ్యం కూడా పెరిగింది. నేను ఆనంద ప్రకంపనాలను చాలా సులభంగా గుర్తించి సర్వులకు పంచగలుగుతున్నాను. ఈ మానవ శరీరంలో పరమోత్కృష్ట స్థితిని అందుకోవడమే నా ఆశయం. నేను ఎదుగుతూ ఎందరినో తీర్చిదిద్దుతున్నాను. నేను బ్రహ్మాండం నుండి శక్తిని సమీకరించుకుంటూ నా భౌతిక శరీరంలో, మానసిక శరీరంలో, అనుభూతిక శరీరంలో, ఆధ్యాత్మిక శరీరంలో వాటిని నింపుకుని నిలబెట్టుకుంటూ ఉన్నాను. నా జీవకణాల్లోని జ్ఞాపకాలన్నింటినీ ఆ శక్తులు ప్రేరేపించి నన్ను నా చక్రాలన్నింటిలోనికి ఉద్ధరించి సమాచార సమీకరణకు నన్ను అర్హత పొందేలా చేశాయి. ఇప్పుడు నా శరీరపు సమాచార వ్యవస్థ సంపూర్ణమై సవ్యమైన ప్రకంపనాలను చక్కగా ప్రసారం చేస్తోంది. నా తల్లి అయిన ఈ భూమి మీద జీవించడమే ఓ భాగ్యం. నేను సమీకరించుకుంటున్న శక్తిని నా భూమాతకు, నా పుట్టినిల్లు అయిన భూగ్రహానికి పంచుతూ నా తల్లి సర్వతోముఖ అభివృద్ధికి నేను ప్రేమతో తోడ్పడుతున్నాను. కాంతిని నేను ధరిస్తూ భూమికంతటికి ఆ వెలుగుల్ని నిరంతరం అందిస్తూ ఉన్నాను. నా శక్తిని నేను సమీకరించుకోగలిగాను. నా శరీరం తేలికపడింది. ఓ శక్తి నా దేహమంతా నిండింది. నా చర్మం, కేశాలు చాలా ఆరోగ్యవంతంగా తయారయ్యాయి. వాటి తేజస్సు నా ఆరోగ్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మానవుడు విధిగా మరణించి తీరాలి అన్న నియమం ఏదీ లేదు అన్న రహస్యాన్ని నేను తెలుసుకున్నాను. కేవలం నా భౌతిక శరీరపు ప్రకంపనాలను మార్చుకుని సశరీరంగా ఈ భూమి నుండి నిష్క్రమించవచ్చును అని నాకు అర్థమైంది. నేను సశరీరంగా ఏ లోకానికైనా వెళ్ళగలను, లేదా ఈ భూమి మీదే పరమ గురువుల కార్యంలో పాలు పంచుకోగలను. మరి ఇతర ఉన్నత ఆశయాలతో మరెన్నో గ్రహాలను సంస్కరించే ప్రయత్నాలను నేను చేపట్టగలను. నేను ఇలాంటి కార్యక్రమాల్లో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాను అని నాకు తెలుసు. ఓ ఘన పదార్థంలాగా అదుపు అసాధ్యం అనిపించేలా కనిపిస్తూ ఉన్న ఈ భౌతిక దేహం ఓ దివ్య ప్రేరణ కల్పిత మాత్రమేనని, ప్రాజ్ఞత కలిగిన నేను ఈ పరికరంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకున్నాను. దీనిని అందరికీ రుజువు చేయగలను. అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగే ఉపకరణమే ఈ దేహం అని నాకు తెలుసు. నేను ఆ విషయాన్ని అందరికీ ఘోషించి నిరూపించగలను. కాంతి సమాచారాన్ని స్వీకరించి, విశ్లేషించి పునః ప్రసారం చేయగలిగే సమర్థత నా శరీర యంత్రాంగంలో నిక్షిప్తమై ఉంది. నేను కాంతి భాషను పూర్తిగా నేర్చుకున్నాను.
కాంతి పరిజ్ఞానంలో వివిధ అంశాలలో నిష్ణాతులై ఉన్న 1,44,000 మంది ఆధ్యాత్మిక ఆచార్యులలో నేను కూడా ఉన్నాను. అవధులు లేవని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. నాలో పంచముఖ మెర్కబా చిహ్నాలు నిర్మితమయ్యాయి. నేను విశ్వంలో ఎక్కడికైనా సశరీరంగా పయనించగల సామర్థ్యాన్ని పొందాను. నాకు ఏ లోకానికైనా ఏ గ్రహానికైనా పయనించాలని తీవ్రతర ఆకాంక్ష ఉంది. నా శరీరం భూమి మీదే ఉంది. అవధులు లేని చైతన్యం విశ్వమంతా పయనించి వస్తుండడం వలన నా శరీరంలో ఓ మెర్కబా చిహ్న నిర్మాణం జరిగింది. నా జీవితాన్ని నాకు కావలసినట్లు నేను పొందగలను. కాంతి వర్ణమాలలోని అక్షరాలన్నింటినీ నేను అధ్యయనం చేస్తాను. కాంతి భాషను పూర్తిగా నేర్చుకున్నాను. హాయిగా కూర్చున్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఓ సజీవ గ్రంథాలయమే నాలో ఉంది అనే ఎరుక నేను పొందాను. నేను నా ధ్యానంలో మరచుట్టు మార్గంలో సాగుతున్నాను. త్వరితగతిని ఎదుగుతున్న నేను సర్వులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ మానవ చైతన్యానికి ప్రతీకగా ఉంటూ భూమి ప్రకంపనాలను నా స్వర సమ్మేళన శృతి వాక్యాలతో పరివర్తిస్తున్నాను. నేను ఆత్మ పరిపూర్ణతను అందుకున్నాను. పరిపూర్ణ జీవనాన్ని నేను పొందాను. ఆరోగ్యము శక్తి నాకు ప్రాప్తించాయి. సృజనాత్మకత క్రియాదీక్ష నాలో ఏర్పడ్డాయి. సుఖ జీవనానికి ఓ ఇల్లు, ఆరోగ్యదాయకమైన ఆహారము, హితం చేకూర్చే అనుభవాలన్నీ నాకు కలిగాయి. నా ప్రయత్నాల్లో నేను ఉత్తీర్ణత పొంది సర్వహితుణ్ణయ్యాను. నేను పరిపూర్ణతను సాధించాను. మంచి ఆహారాన్నే స్వీకరిస్తున్నాను. మంచి అనుభూతులే నాలో కలుగుతున్నాయి. నేను సవ్యమైన బరువును కలిగి అందంగా దేవతల వలె త్రిదశలుగా అంటే 30 సంవత్సరాల వయసులోనే ఉండిపోయాను. నవ యవ్వనంతో సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాను. నేను బహుముఖ పరిధుల సామర్థ్యాన్ని సాధించాను.
నా సహజ అవబోధననే నేను వింటున్నాను. కాంతి శరీరధారిని నేను. ఈ భూమండలమే ఓ సజీవ గ్రంథాలయం. ప్రస్తుతం భూమి మీద ఉన్న కాంతి పరిరక్షకులలో నేను ఉన్నాను. నేను ఆత్మ విస్తృత కర్తవ్య దీక్షను అవలంబించాను. భౌతిక శరీరంలోనే ఉంటూ నేను ఆత్మచర్య చేస్తున్నాను. నా జీవితం ఓ లీలగా సాగుతోంది. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, పదిలంగా ఉంచుకున్నాను. వేనోళ్ల నా జీవితాన్ని కీర్తిస్తున్నాను, పరిపూర్ణంగా సాగిస్తున్నాను. కాంతి కుటుంబీకులతో అనుసంధింపబడ్డాను. ఆ కాంతి ఎవరో తెలుసుకున్నాను. నా సృజనాత్మకత, ప్రేమ ప్రకంపనలు ఎందరినో ఆకర్షిస్తున్నాయి. సర్వజన ప్రియత్వాన్ని నేను పొందాను. నా ప్రేమ ప్రకంపనలు భూమి మీద వ్యాపించాయి. భూమి కూడా పరిణతిని సాధించింది. నేను అన్నిటినీ అధిగమించి సౌఖ్యాన్ని అందుకున్నాను. ఎన్నో చైతన్య శిఖరాలను అధిరోహించాను. నేను సుఖంగా పయనించి శాశ్వత యవ్వన లోయలను, అనంత జీవశక్తిని, నిరంతరం సృజనాత్మకతను స్వంతం చేసుకున్నాను. మహోన్నత విశ్వకాంతి తరంగాల్ని నేను అందుకున్నాను. మాస్టర్స్ పిలుపుని నేను విన్నాను, దాన్ని గుర్తుపట్టాను.
కాంతి శరీరధారిగా నేను ముందంజ వేస్తూ ధైర్యంగా ఈ పరిజ్ఞానాన్ని ఈ భూమి మీద అందరికీ పంచుతున్నాను. జ్ఞానిగా నా కాంతిలో అత్యంత సాధారణమైన జీవితాన్ని అర్థవంతంగా గడుపుతూ ఓ శుభ పరిణామం ఈ భూమి మీద కొనసాగే తరుణంలో ఓ సుగంధాన్ని నేను వెదజల్లుతున్నాను. ఓ కాంతిపుంజంగా నేను నిలబడి నవ్య వాస్తవాలను ఈ భూమి మీద నిర్మించే మహత్కార్యాన్ని ముందుండి జరిపిస్తున్నాను. నా సంకల్పాలతో సర్వులకు స్వస్థత చేకూరుస్తూ నవ్య నాగరికతా ప్రమాణాలను, వినూత్న సమీకృత సహకారాలను భూమి మీద ఆవరింపచేస్తున్నాను. నేను పరిజ్ఞానాన్ని బోధిస్తూ ఆ కాంతిలోనే జీవిస్తున్నాను. పరిపూర్ణ కాంతిధారినై భాసిల్లుతున్నాను. నా జ్ఞానం కాంతి వేగాన్ని అధిగమించింది. నాలో నిక్షిప్తాలై ఉన్న జ్ఞానం పెళ్ళుబుకి నాలోని కళలన్నీ, సామర్థ్యాలన్నీ వెలుగు చూస్తున్నాయి. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. పరమగురువుల పరమాత్మల సన్నిధిలో మనం హాయిగా ధ్యానంలో ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. పంతొమ్మిది వందల 93వ సంవత్సరంలో నా భవిష్యత్తు నుండి సమయ ద్వారాల గుండా భూమి మీదకు వస్తున్న మహోన్నత కాంతి పరిజ్ఞాన తరంగాల ప్రథమ వీక్షణం నేను గ్రహించాను. కాంతి కుటుంబానికి సంబంధించిన నేను ఆ శక్తి తరంగాలను ఆహ్వానించి నా శరీరంలో నింపుకుని ఎందరినో ప్రభావితం చేయగలుగుతున్నాను.
నా కాంతి శరీరం పునర్నిర్మాణం జరిగి నా అణువుల పొందిక మారింది. ఆధ్యాత్మిక తత్వం నాలో ఏర్పడి నా భౌతిక దేహపు సాంద్రత గణనీయంగా తగ్గించబడింది. నా ప్రకంపనాల వేగాన్ని పరివర్తించడంలో కాంతి శరీరాన్ని నేను ధరించాను. నా జీవశక్తి ఎంతో పెరిగింది. మరింత యవ్వనం నాకు ప్రాప్తించింది. ఆత్మ సమీకరణతో నా ఉనికి దివ్యమైంది. నేను మహామానవునిగా, పరిపూర్ణ మానవునిగా తయారయ్యాను. నా జీవితకాలం పెరిగింది. నా జీవకణాలు శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా వెలుగుతున్నాయి. సాంద్రత తగ్గిన భౌతిక దేహం రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుకుని స్వయం పోషకంగా తయారైంది. ఓ దివ్య ప్రణాళిక, ఓ దివ్య ఆశయము ఆత్మచర్యలలో నేను నిర్వహిస్తున్న కార్యాచరణలో సమకూరి ఉన్నాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. దైవ కుటుంబంలో నేను శాశ్వత సభ్యుణ్ణి అనే విషయం ప్రతిక్షణం నేను గుర్తుంచుకుంటున్నాను. అందుకే నా దరికి అహం అన్నది ఎన్నటికీ చేరటం లేదు అని తెలుసుకున్నాను. నేను కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, రథం లాంటి ఈ శరీరాన్ని నడిపించే సారథి అయిన ఆత్మను అని నాకు తెలుసు. సారథి యొక్క విధి రథాన్ని జాగ్రత్తగా గమ్యం చేర్చడమే. ఆత్మ చైతన్యంతో జీవిస్తూ లక్ష్యం పట్ల ధ్యాసతో జీవిస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి నా గమ్యం యొక్క దిశ వైపే ప్రయాణం చేయగలుగుతున్నాను. హాయిగా కూర్చున్నాం.
పరమ గురువుల పరమాత్మల సన్నిధిలో ధ్యానంలో ఉన్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస ఏ స్థితిలో ఉంటే ఆ స్థితినే గమనిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు నిద్ర లేవగానే నేనొక అద్భుతాన్ని, నేనొక విశ్వ మానవుణ్ణి అని సంకల్పం చేసుకుంటూనే ఉన్నాను. ఇలా స్వీయ గుర్తింపు చేసుకోవడం వల్లనే నేను ఉన్నతీకరించబడుతున్నాను. నా ఆత్మ సకల ఆత్మలతోనూ అనుసంధానించబడిన ఒకానొక ఆత్మశకలంగా నేను గుర్తించాను. నేను స్వచ్ఛమైన ప్రేమను, నేను శాశ్వతుణ్ణి అన్న పదాలు నేను పదే పదే ఉచ్చరిస్తున్నాను. అందుకే సృష్టి నుండి నా భౌతిక, అనుభూతిక మరి మానసిక వ్యవస్థలకు అవును అవును అని ప్రతిస్పందన వస్తోంది. మనం అందరం ఒకటే అన్న సందేశం పొందడం వలన సృష్టి మూలం నుండి నేను స్వచ్ఛమైన ప్రేమను స్వంతం చేసుకోగలుగుతున్నాను. ఓ నా ఉన్నతి మూలమా, ఓ నా పోషణ కారణమా, నీకు కృతజ్ఞతలు అని సృష్టి మూలానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉన్నాను. మానవ జీవితపు ఏకైక లక్ష్యం ఆరోగ్యంగా మరి ఆనందంగా జీవించటమే. జీవులన్నీ కూడా ఇలా ఆనందంగా మరి ఆరోగ్యంగా ఉంటూ దుఃఖం నుంచి విముక్తి పొందాలంటే ఎవరికి వారు తమ గతాన్ని స్వస్థతపరుచుకుని వర్తమానాన్ని యథాతథంగా అంగీకరించినప్పుడే అత్యంత ఉత్తమ స్థాయిలో శక్తిని పొందగలుగుతారు. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఛాస. నన్ను నేను క్వాంటం శక్తి వ్యక్తిత్వంగా గుర్తించుకుని నా ఆలోచన విధానాన్ని ఉన్నతీకరించుకుంటున్నాను. ఇలా నాలో ఉన్న క్వాంటం శక్తిని శృతి చేసుకోవడానికి ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ ఉన్నాను. నేను నా ప్లేడియన్ సిరియన్ స్వస్థకులను నాతో ఉండమని కోరుతున్నాను. నాలోని చీకటి అంతా నక్షత్రలోకపు వెలుగులతో నింపివేయబడింది. నా ఆరాలో ప్రేమను ప్రతిబింబించే గులాబీ రంగు, త్యాగాన్ని ప్రతిబింబించే నీలం రంగుని నింపుకుంటున్నాను, చిత్రీకరించుకుంటున్నాను అని సంకల్పం చేసుకుంటున్నాను.
మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. కాంతి సమాచార స్వీకరణ నక్షత్ర మిత్రులైన ప్లైడియన్స్ ద్వారా మనం తీసుకున్నాం ఇప్పటివరకు. ఇప్పుడు మనం మన ఆత్మ గీతాన్ని విందాం. మన ఆత్మ మనకు పాడి వినిపిస్తోంది. మనం తానైపోవాలని ఎదురు చూస్తూ, మన దివ్యత్వం కూడా మనతో పాడుతోంది. అది ఎలా ఉంటుందా అని అనుకోవడం కాదు, దానికోసం ఎదురు చూడడం కాదు, మనమే ఆ పాట అయిపోవాలి. ఎందుకంటే ఆ పాటే మనం, ఆ ఆత్మే మనం, ఆ దివ్యత్వమే మనం. మనలోని దివ్యత్వం ఈ పాట పాడుతోంది. నాలోని పరిపూర్ణత్వానికి నా మానస కోణాన సమ్మతి. కావాలని నే కోరుకున్న ఆనందం ఇప్పటికే నా జీవితంలో ఉన్నదని, ఏ ప్రేమ కోసమై చేశానో ప్రార్థన ఇప్పటికే అది నాలో ఉన్నదని, ప్రసాదించమని నే కోరుకున్న శాంతి ఇప్పటికే నా వాస్తవంలో ఉన్నదని, పుష్కలంగా ఉండాలని నే కోరుకున్నది ఇప్పటికే నా జీవితంలో నిండుగా ఉన్నదని ఒప్పుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను, నా సత్య కోణంలో సమ్మతిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ ఆనందాన్ని అయితే కోరుకున్నామో అది ఇప్పటికే మన జీవితంలో ఉంది. మనం ఏ ప్రేమనైతే కోరుకుంటున్నామో ఆ ప్రేమ ఇప్పటికే మనలో నిండి ఉంది. శాంతి మనలో పుష్కలంగా ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం అంగీకరించాలంతే. ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మన పరిపూర్ణత్వాన్ని అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. నేను సృష్టించిన వాటికి, నా కర్మకు, నా జీవిత పరిధిలోని సమస్తానికి బాధ్యత నేనే వహిస్తున్నాను. నాలోని పరమాత్మ శక్తిని నేను గుర్తిస్తున్నాను. అన్నీ ఉండవలసినట్లే ఉన్నాయని తెలుసుకున్నాను. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను. నా జ్ఞాన కోణంలో సమ్మతిస్తున్నాను. మన జీవిత పరిధిలో ఏవైతే వస్తాయో అలాంటి పరిస్థితులన్నిటికీ కూడా బాధ్యత మనదే. ఎవరు బాధ్యులు కారు. అది మనం అంగీకరించాలి. ఆ పరిపూర్ణత్వాన్ని మనం అంగీకరిస్తే చాలు, ఆ పరిస్థితి మనకు కావలసినట్లుగా మారిపోతుంది. అదే జ్ఞానం అంటే. నేను నేర్చుకోవలసిన పాఠాలను నా ప్రజ్ఞాత్మ జాగ్రత్తగా నిర్ణయించింది. ఆ విషయాల గుండా నేనిప్పుడు సంపూర్ణ అనుభవంతో మసులుతున్నాను. మన ప్రజ్ఞాత్మ జాగ్రత్తగానే నిర్ణయించింది మన పాఠాలను. దివ్య కార్యార్థమై పవిత్ర యాత్రలో నా మార్గం నన్ను నడిపిస్తోంది. ఈ భూమండలానికి మనం దివ్య కార్యం కోసం వచ్చాం. నా అనుభవాలు పరమాత్మలో భాగమవుతున్నాయి. మనం ఏ అనుభవాలైతే పొందుతున్నామో అవి పరమాత్మలో భాగమైపోతున్నాయి. మనము పరమాత్మ వేరు కాదు కదా. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను. నా జ్ఞాన కోణంలో సమ్మతిస్తున్నాను. నేను నేర్చుకోవలసిన పాఠాలను నా ప్రజ్ఞాత్మ జాగ్రత్తగా నిర్ణయించింది. ఆ విషయాల గుండా నేనిప్పుడు సంపూర్ణ అనుభవంతో మసలుతున్నాను. మనం ఏవైతే పాఠాలు నేర్చుకోవాలో అవన్నీ మన ప్రజ్ఞాత్మ జాగ్రత్తగానే నిర్ణయించింది.
దివ్య కార్యార్థమై పవిత్ర యాత్రలో నా మార్గం నన్ను నడిపిస్తోంది. నా అనుభవాలు పరమాత్మలో భాగమవుతున్నాయి. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను. నా ఎరుక కోణంలో సమ్మతిస్తున్నాను. జ్ఞాన కోణంలో, ఎరుక కోణంలో కూడా మనం ఇవి పరిపూర్ణంగా సమ్మతించాలి. అప్పుడు మనకి ఆ దివ్యత్వం అనేది మనలో ప్రస్ఫుటమవుతుంది. మనలో ఉన్న దైవం ప్రకటించబడతారు. ఈ క్షణాన నా స్వర్ణాసనంపై కూర్చున్నాను. నేనే తేజోదూతనని తెలుసుకున్నాను. మన స్వర్ణ సింహాసనం ఏదైతే ఉందో, ఆత్మ సింహాసనం మీద మనం విరాజిల్లుతున్నాం. ఈ శరీరం అనే రాజ్యంలో షట్చక్రాలనే సామంతరాజులతో సహస్రారంలో ఆత్మ చక్రవర్తిగా విరాజిల్లుతున్నాను. అదే మన స్వర్గ సింహాసనం, స్వర్ణ సింహాసనం. బంగారు పళ్ళాన్ని చూస్తున్నాను. అది ప్రజ్ఞాత్మ దత్తం అని తెలుసుకున్నాను. తెలుసుకున్నాను నా కోరికలన్నీ ఏనాడో నెరవేరిపోయాయని. మనకి ఏది కావాలో అది అయిపోయింది, అంతే. మనం ఎప్పుడైతే అయిపోయిందని అనుకుంటామో అది ఆస్ట్రల్గా అయిపోతుంది, తర్వాత భౌతికంగా మన ముందుకు వస్తుంది. నా పరిపూర్ణత్వాన్ని అంగీకరిస్తున్నాను. నా ఆత్మ పట్ల ప్రేమతో సమ్మతిస్తున్నాను. నా ఆత్మ మీద తీర్పులు ఇవ్వను. మంచి చెడ్డల భారాలు వేయను. నా గతమంతా నా ప్రేమ కానుకని, ఇప్పటి నా సమస్తము ప్రేమలో నుంచే వచ్చిందని, రేపటి నా భావి సమస్తము ప్రేమ ఫలితమే అవుతుందని ఒప్పుకుంటున్నాను, సమ్మతిస్తున్నాను. నా పరిపూర్ణతను అంగీకరిస్తున్నాను. మనకి ఈ సృష్టి గతంలో ఇచ్చింది ప్రేమ కానుకే. ఇప్పటి మన సమస్తము కూడా ప్రేమ నుంచే వచ్చింది. ఆ సృష్టి మన పట్ల ప్రేమతో అందించిన ఫలితమే అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆ సృష్టి మనకి కావలసినట్లుగా మన మంచి చెడ్డలన్నీ కూడా తను చూసుకుంటుంది. మన ఆత్మ మీద మనం తీర్పులు ఇవ్వరాదు, మంచి చెడ్డల భారాలు వేయరాదు. నా పరిపూర్ణతను అంగీకరిస్తున్నాను. నా ఉనికి కోణంలో సమ్మతిస్తున్నాను. నాలో పరిపూర్ణత్వం ఉన్నది. నేను పరిపూర్ణ ఆత్మను. నేను పరిపూర్ణ ఆత్మను. నేను పరిపూర్ణ ఆత్మను. మిత్రులారా, ఈ నిశ్శబ్ద ప్రార్థన పరమాత్మను అంగీకరించటమే. నేను ఈనాటి వరకు చేసిన ప్రతి ప్రార్థన స్పిరిట్ విన్నదని నాకు తెలుసు. నేను అడిగిందల్లా నాకు స్పిరిట్ సమకూర్చింది అని నాకు తెలుసు. భగవంతుని ప్రేమలోనూ అనుగ్రహంలోనూ నా ఆత్మ నిండుగా ఉన్నదన్న అంగీకారమే ఈ ప్రార్థన. నా పరిపూర్ణ స్థితికి, నా అస్తిత్వానికి అంగీకారమే ఈ ప్రార్థన. హాయిగా కూర్చున్నాం. పరమ గురువుల పరమాత్మల సన్నిధిలో హాయిగా ఉన్నాం. శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస ఏ స్థితిలో ఉంటే ఆ స్థితినే గమనిద్దాం. నా హృదయంలో అనంతమైన ప్రేమ దాగి ఉంది. ఆ ప్రేమ నా హృదయాన్ని, నా మనసుని, శరీరాన్ని, నా ఉనికి కోణంలో అన్ని దిశలా చైతన్యాన్ని నింపి, నా హృదయం ద్వారా విశ్వమంతటా వ్యాపించి, ఆ స్వచ్ఛమైన ప్రేమ ప్రకంపనాల శక్తి కోటి రెట్లై మరల తిరిగి నాలోనికి చేరుతోంది. నేను విశ్వశక్తితో ఏకమై ఉన్నాను. ఈ సృష్టి నుంచి నా జీవితంలోనికి లభించే సర్వ సంపదలను, సర్వభోగాలను, సర్వ సుఖాలను అందుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. PSSM 18 ఆదర్శ సూత్రాలకు నేను కనెక్ట్ అయి ఉన్నాను. నన్ను నేను ఆ పరమాత్మకు, ఆ పరమగురువులకు సర్వసమర్పణ చేసుకున్నాను. అందుకే నేనిప్పుడు విశ్వాత్మ ఒడిలో ప్రశాంతంగా కూర్చుని ఉన్నాను.
నన్ను హీల్ చేసుకునే శక్తి నాలోనే ఉంది. ఉత్సాహవంతంగా, ఆనంద సహితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా జీవించటమే నా ధ్యేయం. అందుకే నేను ఈ భూమి మీదకి వచ్చానని తెలుసుకున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా అలాగే జీవించేలా తయారు చేస్తాను. అలా తయారు చేయడానికి నేను ఒక పరికరంగా పరమగురువులకు ఉపయోగపడుతున్నందుకు నాకు నేనే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఉపయోగించుకుంటున్నందుకు విశ్వగురువులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నేను నా పూర్ణాత్మతో ఎప్పుడూ అనుసంధానమై ఉన్నాను. నా జీవితం నిత్య నూతనం. నా జీవిత క్షేత్రంలో కొత్త కొత్త ఆలోచన విత్తనాలను నాటుతున్నాను. నా నూతనత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను, దానిని స్వాగతిస్తున్నాను. అందరి పట్ల నేను ప్రేమను సమానంగా పంచగలుగుతున్నాను. మా గురువు గారి ధ్యేయం శాకాహార జగత్, ధ్యాన జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్, పిఎంసి జగత్. ఇవే నా ధ్యేయాలు కూడా. నేను అటువంటి ఆలోచన విత్తనాలు వేయడానికే, అదే లక్ష్యంతో ఈ భూమండలం మీదకి తీసుకురాబడ్డాను అని నాకు తెలుసు. అదే లక్ష్య సాధనతో నేను మున్ముందుకు సాగుతున్నాను. నా జీవితంలోని ప్రతిరోజు, ప్రతి క్షణము కృతజ్ఞతా భావంతోనూ ఆనందంతోనూ మొదలవుతోంది. ప్రతి క్షణం ప్రతి వస్తువు పట్ల, ప్రతి జీవి పట్ల, ప్రతి వ్యక్తి పట్ల, నేను తినే ఆహారం పట్ల, నేను కట్టుకునే దుస్తుల నుండి, నేను వాడే ప్రతి వస్తువుతో సహా వెలుగునిచ్చే సూర్యుడికి, వెన్నెలనిచ్చే చంద్రుడికి, శ్వాసనిచ్చే వాయువుకి, ప్రకృతిని సంరక్షించే ప్రకృతి దేవతలకు, నేను చేసే ధ్యానానికి, ధ్యాన మందిరాలకు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళడం కన్నా ప్రతి సెకను, ప్రతి విషయం పట్ల కూడా నేను పూర్తిగా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు ధ్యాన విద్యను అందించిన గురుదేవులకు, పాడి పంటల్ని సక్రమంగా మనకు అందిస్తున్న రైతన్నలకు, నా సాటి తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. భూమాతకు, పంచభూతాలకి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నేను చేయబోయే సకల సాహస కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి పనిని ప్రేమతో, ఇష్టంతో చేస్తున్నాను. అన్నీ నాకు సులభ సాధ్యమే, అన్నీ విజయాలే. ఎందుకంటే నేను చేసే ప్రతి పని దైవికమైనది. నేను కలిసే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి దైవమే. ప్రతి విషయం దివ్యమైనదే, ప్రతి ఆత్మ దివ్యమైనదే. నా జీవితంలోని ప్రతి సంఘటన దివ్యమైనదే, ఆనందకరమైనదే. నేను పూర్తి దివ్యమైన ఎరుకతో జీవిస్తున్నాను. నా జీవితం నా చేతుల్లోనే ఉంది, నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకున్నాను. ఈ భూమండలమంతా శాకాహార జగత్తుగా, అహింసా జగత్తుగా, ధ్యాన జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా, పిఎంసి జగత్తుగా వర్ధిల్లునుగాక. ఈ భూమండలమంతా శాకాహార జగత్తుగా, అహింసా జగత్తుగా, ధ్యాన జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా, పిఎంసి జగత్తుగా వర్ధిల్లునుగాక. ఈ భూమండలమంతా శాకాహార జగత్తుగా, అహింసా జగత్తుగా, ధ్యాన జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా, పిఎంసి జగత్తుగా వర్ధిల్లునుగాక. తథాస్తు. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఒక్క 5 నిమిషాలు మాత్రమే. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. పరమ గురువుల పరమాత్మల సన్నిధిలో మనం ఉన్నాం. హాయిగా కూర్చున్నాం, శ్వాసని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస.
मङ्गलं भवतु मङ्गलं भवतु जीवमङ्गलं मङ्गलं देहमङ्गलं मङ्गलं मनोमङ्गलं मङ्गलम् आत्ममङ्गलं मङ्गलं जीवमङ्गलं मङ्गलं देहमङ्गलं मङ्गलं मनोमङ्गलं मङ्गलम् आत्ममङ्गलं मङ्गलं जीवमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं जीवमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं मङ्गलं भवतु सर्वमङ्गलं भवतु ఓకే ఫ్రెండ్స్, చక్కగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. అలాగే భూమాతకు, పంచభూతాలకు, సప్తర్షులకు, హాస్టల్ మాస్టర్స్కు అందరికీ కూడా, పరమ గురువులందరికీ, పరమాత్మనందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.